హాయ్! నేను మీ చాందిని. ఫాలో మీ ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్ cake_mommy. ఇవాళ నేనైతే మీకు వీట్ జాగరీ క్యారెట్ కేక్ నేర్పించబోతున్నా. హెన్ కడాయి. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు మన కడాయిని అయితే ప్రీ హీట్ చేసుకోవాలి. ఫర్ 15-20 మినిట్స్. అంటే మనకి వీట్ కాబట్టి 15-20 మినిట్స్ ఖచ్చితంగా పెట్టుకుంటే అప్పుడు మనకి కేక్ బేక్ అయినప్పుడు బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అయితే లిస్ట్ మీకు ఇక్కడ ఇచ్చేసాను. ప్రాసెస్లోకి వెళ్దాం. నేనైతే 1 కప్ హాట్ మిల్క్ తీసుకున్నాను. హాట్ మిల్క్లోకి ఒక 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను అనమాట. ఇలా వెనిగర్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి. ఈ విరిగిపోయిన పాలని మనం మిక్స్ చేయడానికి యూజ్ చేస్తాం. అది మన కేక్ని ఫ్లఫీగా రావడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. గోధుమ పిండి 1 కప్. నేనైతే ఆశీర్వాద్ యూజ్ చేశాను. మీరు మీకు నచ్చింది యూజ్ చేయొచ్చు. అండ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇదైతే చెరో 1 టీ స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ఎంత వేస్తున్నామో బేకింగ్ సోడా కూడా అంతే వేసుకోవాలి. ఇది మనకి క్యారెట్ కాబట్టి కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేస్తున్నాం అన్నమాట, ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవటానికి. అంటే క్యారెట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అందుకోసం కొద్దిగా ఈ సిన్నమన్ పౌడర్ అన్నది వేసుకుంటున్నాము. ఎంతో అక్కర్లేదు, చిటికెడంత వేసుకున్నా సరిపోతుంది. అన్నీ కలిపి జల్లించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక మనం పాలు వెనిగర్ వేసి పక్కకు పెట్టాం చూసారా, చూడండి ఎంత చక్కగా విరిగిపోయి ఉన్నాయో. ఆ విరిగిపోయిన పాలను వేసుకుని అందులోకి ఇప్పుడు జాగరీ వేసుకుంటున్నాం. జాగరీ అయితే 1/2 కప్. ఈ జాగరీ కలిసేలాగా మనం మిక్స్ చేసుకుని ఆయిల్ కూడా వేసుకోవాలి. అది ఒక 1/2 కప్ వేసుకుంటున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అందులోకి కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వేసుకోవాలన్నమాట వెనిలా ఎసెన్స్. అన్నీ చక్కగా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఈ బీట్ చేసుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందాక జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్లోకి వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇది స్పాచులా సిలికాన్ బేస్డ్ అయితే మీకు కలుపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కదా, సో మిక్స్ చేశాక ఇట్లా విస్కర్తో చక్కగా బీట్ చేసుకుంటే ఎలాంటి లంప్స్ ఉండవు. అండ్ క్యారెట్ యూజ్ చేస్తున్నాను, అది ఒక 1.5 కప్. మీరు కొలత బట్టి మీకు నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 1.5 కప్ వేసుకుంటున్నాను. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలన్నమాట. అది కూడా ఆప్షనల్. నేనైతే రోస్టెడ్ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూ ఆల్రెడీ రోస్ట్ చేసేసుకుని అలా కొద్దిగా పౌడర్ చేసుకున్నాను. ముక్కలు చేసుకుని అలా పెట్టేసుకుని ఉంచుకున్నాను అనమాట బాక్స్లో. మిక్సింగ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు మౌల్డ్స్కి యాజ్ యూజువల్ బటర్ అప్లై చేసేస్తున్నాను. బటర్ అప్లై చేసి మళ్ళీ బేకింగ్ షీట్ వేస్తున్నాం. బేకింగ్ షీట్ పైన కూడా కంపల్సరీ బటర్ అప్లై చేయాలి. బటర్ అప్లై చేసి బ్యాటర్ ఒక్కసారి ఫైనల్ మిక్స్ చేసుకొని అందులోకి వేసేసుకోండి మౌల్డ్లోకి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి దబా దబా బీట్ చేయండి. దబా అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఇలా డాబ్ చేయండి. ఇలా డాబ్ చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ అవన్నీ కూడా లేకుండా నీట్గా స్ప్రెడ్ అవుతుంది. పైన అయితే ఇలా వాల్నట్స్తో గార్నిష్ చేసుకున్నాను. మీరు ఎలాంటి నట్స్ అన్నా కిస్మిస్ అన్నా ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇలా జెంటల్గా డాబ్ చేసుకోండి. ఆల్రెడీ ప్రీహీట్ చేసాం కదా 15-20 మినిట్స్, అదైతే కంపల్సరీ. నేను ఇచ్చిన మెజర్మెంట్స్ అయితే 1 kg వరకు ఈ వీట్ జాగరీ కేక్ అనమాట. నేను ఇట్లా 2 టిన్స్లో వేసుకున్నాను. ఒకటి ఆర్డర్ ఇచ్చారు, ఇంకొకటి ఇంట్లోకని చేశాను అనమాట. సో 2 మౌల్డ్స్ యూస్ చేసి 2 మౌల్డ్స్ కూడా కడాయిలో పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నా. ఇదైతే మనకి 40-45 మినిట్స్ పడుతుంది బేక్ అవటానికి. ఒకవేళ అప్పటికి బేక్ అవ్వకపోతే మీరు ఒకసారి స్క్యూవర్తో పెట్టి చూడండి. అది క్లీన్గా వస్తే ఓకే, లేదంటే ఇంకొక 10 మినిట్స్ అలా క్లోజ్ చేసి ఉంచేయండి ఇలా క్లీన్గా వచ్చే వరకు. స్క్యూవర్ అనే కాదు, టూత్పిక్ అనే యూజ్ చేయొచ్చు.
ఇదిగోండి మనకి ఫైనల్గా ఇలా అయితే వచ్చేసింది. ఆ అరోమా అయితే దాల్చిన చెక్క పొడేసాం కదా, ఎంత బాగుందో. ట్రై చేసి కంపల్సరీ చూడండి. మనకి అంటే పెద్దవాళ్ళకి మాత్రమే కాదు, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా. క్యారెట్ అండ్ వీట్ కదా, సో హ్యాపీగా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.